CHENNAI చెన్నైలో 7 లెటర్స్ ఉన్నాయి. ఎందుకో తెలుసా? 7 తాలా ఫర్ ఏ రీజన్, MS ధోని కాబట్టి. సో ఈ వీడియోలో ధోని యొక్క గ్యాంగ్స్టర్స్ ఎవరు అనేది చూద్దాం. IPL 2025కి ప్రాబబుల్ లైక్లీ రిటెన్షన్స్ ఎవరెవరు ఉండబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్కి, అండ్ మోర్ ఓవర్ అసలు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎందుకు అవుతాడు MS ధోని, అండ్ 4 crores ఆడుతాడా అనేది కూడా క్లారిటీ ఇస్తా. అండ్ పక్కా రిటెన్షన్స్ ఎవరు, RTMతో వచ్చేది ఎవరు, పాసిబుల్గా ఎవరెవరిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఒక లైక్ ఇస్తే మీ చెన్నై సూపర్ కింగ్స్ లవ్స్ మొత్తం కనిపించాలంతే. సో ఫస్ట్ రిటెన్షన్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ని తీసుకుంటారు. రుతురాజ్ గైక్వాడ్ని ఎందుకు తీసుకుంటారంటే, ఫస్ట్ థింగ్ చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కన్సిస్టెన్సీ బ్యాటర్, దట్టు ఓపెన్ చేయగలడు. అండ్ ధోని తర్వాత కెప్టెన్సీ తీసుకున్నప్పుడు మంచిగా రాణిస్తుండు. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్. అండ్ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ చెన్నై సూపర్ కింగ్స్కి ఏంటంటే, చాలా లాంగ్ రన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఎక్కువ మ్యాచెస్లో కనిపించే ప్లేయర్ కూడా రుతురాజ్ గైక్వాడే. ఎందుకంటే వ్యాల్నో చాలా యంగ్ ప్లేయర్, కొన్ని ఇయర్స్ పాటు చెన్నై సూపర్ కింగ్స్ తోటి ఉండబోతున్నాడు. సో ఫైనల్లీ 100% రుతురాజ్ గైక్వాడ్ని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు రిటైన్ చేసుకుంటారు, అందులో నో డౌట్. ఓకే, క్లారిటీ ఇచ్చేసిన అనుకుంటా. నెక్స్ట్ రవీంద్ర జడేజాను కూడా 101% రిటైన్ చేసుకుంటారు. సో ఎందుకు రిటెన్షన్ చేసుకుంటాడు అనే డౌట్ ఎవరికైనా ఉంటే, సో నా ఆన్సర్ ఏంటంటే, వ్యాల్నో కప్పెట్లో వచ్చింది లాస్ట్ సార్ అంటే అసలు ఇంపాసిబుల్ అన్నట్టు అయిపోయింది ఆల్మోస్ట్. అలాంటి మ్యాచ్ని లిటరల్లీ నేల్ బైటింగ్ ఫినిష్ చేసి కప్ అందించేసిండు. అసలు ఆల్రౌండర్ అంటే ఏంటి అనేది రవీంద్ర జడేజాని చూస్తే తెలుస్తుంది. క్రుషియల్ టైమ్స్లో వచ్చి బ్యాట్ పట్టుకొని రన్స్ కొడుతూ ఉంటాడు. ఆన్ ద ఫీల్డ్ చాలా బౌండరీ సేవ్ చేస్తూ ఉంటాడు, స్టన్నింగ్ క్యాచెస్ పడుతూ ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ బాల్ ఇస్తే స్పిన్తో వికెట్స్ తీస్తూ ఉంటాడు. సో ఇంకేం కావాలి? విత్ ద బాల్, విత్ ద ఫీల్డ్ అండ్ విత్ ద బ్యాట్, ఎవ్రీథింగ్ పక్కా ఆల్రౌండర్ ప్యాక్. సో ఇలాంటి ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్లో ఉండడం ఆల్వేస్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ హీఈస్ ఎ జెమ్ కైండ్ ఆఫ్ ఫౌండ్ బై చెన్నై సూపర్ కింగ్స్ అని నేనంట. 101% డెఫినెట్గా జడ్డుని రిటైన్ చేసుకుంటారు. అండ్ హియర్ కమ్స్ థర్డ్ రిటెన్షన్, ఫోర్త్ రిటెన్షన్, ఫిఫ్త్ రిటెన్షన్ అండ్ సిక్స్త్ రిటెన్షన్. ఈ రిటెన్షన్స్లో ఎవరు ఉంటారంటే, థర్డ్ రిటెన్షన్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎందుకు ఉంటాడంటే, ఆయన కోసమే IPL గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఒక 5 years ఆడపోతే అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతారంట. అన్క్యాప్డ్ ప్లేయర్స్కి 4 crores పెట్టి తీసుకోవచ్చంట. అతను ఎవరో కాదు, MS ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతాడు. సో అన్క్యాప్డ్ ప్లేయర్ ఎందుకు అవుతాడంటే, సో రూల్ ప్రకారం ఎవరైతే ఈ 5 yearsలో ఇండియన్ టీంలో ఆడకుండా, ఇండియన్ టీంలో స్క్వాడ్లో లేకుండా, ఇండియన్ టీంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ లాగా అవుతారన్నమాట. సో ఆ లెక్కన MS ధోని 5 yearsలో టీమిండియా తరఫున BCCI నుండి ఏ కాంట్రాక్ట్ తీసుకోలేదు కాబట్టి ఫర్ ష్యూర్ MS ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ అవుతాడు. అండ్ MS ధోని డెఫినెట్గా రిటైన్ అవుతాడు. అండ్ తాలా ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే డెఫినెట్గా బీ హ్యాపీ, మీరు మళ్ళీ MS ధోనిని ఫర్ ష్యూర్ 2025 IPLలో డెఫినెట్గా చూస్తారు. మరి MS ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా వచ్చినప్పుడు ఒక 4 crores మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది, ఫర్ ద రూల్ ఉంది కాబట్టి. మరి ఆ 4 crores ఆడతాడా అంటే, ఎస్ 4 crores మాత్రమే ఆడతాడు. అది అఫీషియల్ ప్రైస్ మాత్రమే. నాకు తెలిసి బ్యాక్ ఎండ్లో తనకి ఏమి ఇవ్వాలో అది ఇస్తారు, అది సెకండరీ విషయం. అఫీషియల్గా మాత్రం 4 crores తీసుకోవడం జరిగింది MS ధోని. అండ్ 3 players ఫిక్స్ అయ్యారు కదా, నెక్స్ట్ 3 playersలో ఎవరు ఉంటారో అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది స్క్వాడ్లో ఉన్నారు, బట్ లైక్లీ ఈ ముగ్గురిని రిటైన్ చేసుకోవడం లేదా RTM కార్డ్స్ వాడడం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఫిక్స్డ్ అని చెప్పను, బట్ వీళ్ళని రిటైన్ చేయడం ఆర్ ఎల్స్ RTM వాడుతూ ఉంటారు. సో ఈ లాస్ట్ 3 slots అనేవి పక్క కన్ఫర్మేషన్ ఇయ్యను, బట్ వీళ్ళు మాత్రమే ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే శివం డ్యూబే, అండ్ నెక్స్ట్ డివాన్ కాన్వే అండ్ మతిషా పతిరానా. ఈ ముగ్గురే ఎందుకు ఉంటారు అనే దానికి కూడా నేను మీకు రీజన్ చెప్తా. శివం డ్యూబే ఎంత బ్రిలియన్ నాక్స్ ఆడిందంటే లాస్ట్ సీజన్లో అసలు ఒక్కొక్క హిట్టింగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఇతను ఒక హ్యాండీ ఆల్రౌండర్ కూడా, కావాల్సినప్పుడు బౌలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, క్రుషియల్ టైమ్స్లో హిట్టింగ్ కావాల్సినప్పుడు హిట్టింగ్ పంపొచ్చు. అండ్ మిడిల్ ఆర్డర్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసే ఎబిలిటీస్ తన దగ్గర ఉన్నాయి. సో ఎటు చూసుకున్న ఒక డీసెంట్ పిక్ అని చెప్తా. అండ్ మోర్ ఓవర్ T20 వరల్డ్ కప్ మన జరిగినప్పుడు ఎంత బెస్ట్గా పర్ఫామ్ చేసిండో మనం అందరం చూసినాం కదా. సో తినని తీసుకునే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. అండ్ కమింగ్ టు డివాన్ కాన్వే గురించి చెప్పాల్సిన పని లేదు.
వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సిస్టెన్సీ ప్లేయర్ ఫ్రమ్ న్యూజిలాండ్ టీమ్ అని నేను చెప్తా. తన స్టార్ట్స్ ఎవరైనా చూడాలనుకుంటే జస్ట్ సర్చ్ చేయండి, డీసెంట్ నాక్స్ ఉంటాయి, 40s 50s 60s 70s కన్సిస్టెన్సీగా కొట్టే ప్లేయర్ తిను. మినిమం 30 to 40 రన్స్ ప్రతి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ప్లేయర్ వికెట్ కీపింగ్ ఆప్షన్ కూడా ఉంటాడు కాబట్టి సో డెఫినెట్గా తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ కమింగ్ టు మాతిషా పతిరానా గురించి అసలు అవసరమే లేదు, చేతబడి చేసైనా సరే వికెట్లు తీస్తాడు ఫర్ షూర్ అది. సో జస్ట్ కిడ్డింగ్ అంతే, ఎందుకంటే తన సెలబ్రేషన్ అట్లా ఉంటాయి కదా, కళ్ళు పైకేసి అట్లా. సో అందుకని అట్లా అన్నా, మళ్ళీ ఆఫెండ్ కాకండి, నన్ను తిట్టకండి. సో అంత ప్రేమ ఉంటే జర వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతిషా పతిరానా ఎటువంటి స్పెల్స్ వేస్తాడంటే, యార్కర్ వేసిండంటే లిటరల్లీ ఎల్బిడబ్ల్యూ లేదా క్లీన్ బౌల్డ్ ఆ లెవెల్లో వేస్తాడు. ప్రతి మ్యాచ్ 2 wickets 3 wickets, కుదిరినప్పుడు 4 wickets, ఇదే ఫామ్ కంటిన్యూ చేసిండు. అండ్ హీఈస్ ఆల్వేస్ ద బెస్ట్ ఎవర్ ఫైండ్ చెన్నై సూపర్ కింగ్స్కి. ఇంకోటి ఏంటంటే తిని ఫ్యూచర్లో చాలా లాంగ్ రన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే టూ యంగ్ ప్లేయర్ చాలా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. అండ్ యాక్షన్ లసిత్ మలింగా లెక్క ఉంటుంది, బ్రిలియంట్ యార్కర్స్ వేస్తాడు. అండ్ యంగ్ ప్లేయర్, చాలా ఇయర్స్ ఆడొచ్చు. డెత్ ఓవర్స్లో లిటరల్లీ బ్యాటర్స్ని ఆగం చేసేస్తాడు. సో ఇలాంటి ప్లేయర్ని ఎవరు వదులుకోవాలనుకుంటారు? డెఫినెట్గా రిటైన్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఆర్టీఎం కూడా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే పక్కా ఆర్టీఎం వదిలేరంటే చాలా హైగా వెళ్ళిపోతాడు నన్ను అడిగితే. సో ఆర్టీఎం బదులు మేబీ రిటైన్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ఈ 3 slotsలో ఫిక్స్డ్ అని చెప్పలేను, వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇంకా ఎక్స్ట్రా ఎవరన్నా ఉంటారా అని ఈ స్లాట్స్లో అనుకుంటే లైక్లీ ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. బట్ దీపక్ చహర్, మోయిన్ అలీ అండ్ ఇలాంటి 2-3 ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళకు కూడా కొంచెం కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది, దీపక్ చహర్, మోయిన్ అలీ లాంటి ప్లేయర్స్ తప్పితే మిగతా ఎక్కువ వేరే ప్లేయర్స్ ఏం లేదు. అండ్ సమీర్ రిజ్వీని కూడా మర్చిపోకండి, హీఈస్ ఎ జెమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్. పర్ఫార్మెన్సెస్ అంత చేయలేదు అండ్ ఇంపాక్ట్ వచ్చినప్పుడల్లా కూడా ఎక్కువసేపు ఆడలేదు, బాల్ దొరకలేదు. సమీర్ రిజ్వీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయరే. సో మంచి టాలెంటెడ్ హార్డ్ హిట్టర్. సో అది గుర్తుపెట్టుకోండి. లైక్లీ ఈ 6 3 రిటర్న్ చేసుకుంటారు. మోస్ట్ లైక్లీ ఫస్ట్ చెప్పినా కదా, సో వాళ్ళే ఉంటారు. కాకపోతే మోయిన్ అలీ, దీపక్ చహర్, సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్స్ కొంచెం కాంపిటీషన్ అయితే ఇస్తారు. బట్ లైక్లీ శివం డ్యూబే, డివాన్ కాన్వే, మాతిషా పతిరానా, సో వీళ్ళు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్తా, ఫిక్స్డ్ ప్లేయర్స్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, ఈ 3 ఫిక్స్డ్గా తీసుకుంటారు. అండ్ పాసిబుల్గా శివం డ్యూబే, డివాన్ కాన్వే, మాతిషా పతిరానా, ఓకే. వీళ్ళు 3 కూడా పాసిబుల్ లైక్లీ ఉంటారు. ఒకవేళ చేంజెస్ ఏమైనా జరిగితే ఆ చేంజెస్ మీరు ఇవి చూసే ఛాన్స్ ఉంది. మోయిన్ అలీ, దీపక్ చహర్, సమీర్ రిజ్వీ, ఈ 3 ఉంటుంది. సో ఓవరాల్గా తాలా యొక్క గ్యాంగ్స్టర్స్ వీళ్ళే. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చితే మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.